అన్నీ తమిళనాడులో జరుగుతున్నాయి. ఎందుకంటున్నానంటే రియల్ స్టార్ ఇప్పుడు రియల్ స్టార్ అయ్యింది. మన తెలుసు కదా తలపతి విజయ్ టీవీకే. విజయ్ పార్టీ పెట్టినప్పుడు అసలుకి ఏం గెలుస్తాడో కొన్ని ఓట్లు చీల్చి ఏవో 2-3 సీట్లు గెలుస్తాడు అనుకుంటే మొన్న రిజల్ట్కి మైండ్ తిరిగిపోయింది. ఒకరికి పొలిటికల్ అనలిస్టులు గిట్ట ఆలోచించలేని సినారియో జరిగింది అక్కడ సీన్. విజయ్ ఏకంగా 108 సీట్స్తోని ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తమిళనాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఇప్పుడు వచ్చి చూస్తే విజయ్ సీఎం అవుతాడా కాడా? ఎందుకంటున్నానంటే ఆయనకి మ్యాజిక్ ఫిగర్ 118 దానికి కొంతమంది తక్కువ ఉన్నారు. మా అంటే ఒక 10-9 నంబర్స్. దానికి మిగతా పార్టీల సపోర్ట్ గిట్ట ఆల్మోస్ట్ అడుగుతుంది అని కొన్ని రిజెక్షన్ చేస్తారు. కాంగ్రెస్తో ఉంది. గవర్నర్ని దాన్ని ఫామ్ చేయండి నాకు అని తీసుకెళ్తే గవర్నర్ నీకు మ్యాజిక్ ఫిగర్ లేదని దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో మళ్ళా డిఎంకేకి పడదని ఎప్పటి నుంచో తెలుసు. అసలుగా ఉప్పు నిప్పు అట్లాంటి డిఎంకే అయితే నువ్వైనా వేయాలి సేమ్ ఇక నేనైనా, లేకపోతే ఆ విజయ్ ఎందుకని విజయ్ని అయితే సీఎం కానివ్వకుండా మన ఇద్దరం అలయన్స్ టాక్స్ చేస్తున్నారు. 2.5 years వీళ్ళు 2.5 years వీళ్ళని. ఇంకా అఫీషియల్గా అయితే ఏమో క్లారిఫికేషన్ కాలే. బట్ ఎవరు వెనకాల పావులు కలుపుతున్నారు. ఈ కష్ట సిచ్యువేషన్ని విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? అసలు విజయ్ మళ్ళీ అతని బలాన్ని ప్రూవ్ చేసుకుంటాడా, లేదంటే వీళ్ళు డిఎంకే ఏమన్నా అద్భుతం చేసి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అలయన్స్లో? అలా చేస్తే మాత్రం అది ఒక విచిత్రం అని చెప్పాలి ఇండియన్ పాలిటిక్స్లో ఎప్పుడు జరిగినంత. బట్ పాలిటిక్స్ కాబట్టి ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. వాట్ ఎవర్ చూద్దాం. ఇంకా కొన్ని గంటల్లో రేపటి లోపల తెలుస్తుంది. అప్పటి లోపల నాతో టచ్ ఉండాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఉంటాం.